శ్రీ దత్త శరణం మమ. అశ్వతరుడు చేసిన సరస్వతీ స్తుతి. జగద్ధాత్రి మహాదేవి వేదజననీ సరస్వతి. మోక్షాధికమని చెప్పబడుతున్న ఏ అసత్తు కలదో, దానికి ఆశ్రయభూతులైన అసత్తులు ఉన్నారో అవి అన్నీ చిద్రూపిణి నాదరూపిణి అయిన నీలో సంయోగ సంబంధంతో ప్రకాశిస్తున్నారు. అందుచేతనే నీవు పరాత్పర రూపమైన అక్షర పరబ్రహ్మవు. దారువులో అగ్ని దాగియున్నట్లు, పంచభూతాలలో పరమాణువులున్నట్లు ఈ కారణరూప పరబ్రహ్మలో కార్యరూపమైన జగత్తులో నీవు లీనమై ఉన్నావు. చరాచర జగత్తు అంతా ఓంకారంలో నిమిడి ఉంది. అది అకార ఉకార మకారాత్మకం. సృష్టిలో ఇది త్రిపుటి, సర్వత్రా కనిపిస్తోంది. అందుచేత ఇందులో ఇది ఉంది అది లేదు అనడానికి వీలు లేదు. అన్నీ ప్రణవంలోనే ఉన్నాయి. 3 లోకాలు, 3 దేవతలు, త్రిమూర్తులు, త్రిమాతలు, 3 వేద విద్యలు, 3 అగ్నులు, 3 జ్యోతిస్సులు, బ్రాహ్మణాది వర్గాలు 3, ధర్మ అర్థ కామాలు 3, గుణాలు 3, శబ్దాలు 3, రాగద్వేషలోభాది దోషాలు 3, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు 3, కాలాలు 3, అవస్థలు 3, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఇవి 3. పితృ పితామహ ప్రపితామహులు 3 అనగా తండ్రి, తాత, ముత్తాత. దివ నిశా సంధ్యలు 3, దేవ పితృ మనుష్య జాతులు 3. ఇలా విశ్వమంతా త్రిపుటీమయమే. అందుకే ప్రణవంలోనే అన్నీ ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి ఓంకారమే నీవు అని తెలుసుకున్నవారు ముక్తులు. అన్య మార్గానుకూలురు అముక్తులు. ఓంకార రూపిణి కర్మఠులు ఏమాత్రం ఉచ్చరించాలన్నా నిన్ను జపించవలసిందే. అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉక్త్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, అప్తోర్యామం అనేవి శ్రౌత సంప్రదాయంలోని సప్త సోమ యజ్ఞ సంస్థలు. అగ్న్యాధానం, అగ్నిహోత్రం, దర్శపూర్ణమాసలు, చాతుర్మాస్యాలు, ఆగ్రయణం, నిరూఢ పశుబంధం, సౌత్రామణి అనేవి స్మార్త పద్ధతిలోని సప్తపాక యజ్ఞ సంస్థలు. ఇవన్నీ బ్రహ్మవాదుల చేత ఓంకృతిపూర్వకంగానే నిర్వహించబడుతున్నాయి. అమ్మా వాగ్దేవి, అర్ధమాత్రా స్థితమైన నీ పరరూపం అందరికీ సులభ సాధ్యం కాదు. అది అవికారి, అక్రియం, దివ్యం, పరిణామ వివర్జితం. కాబట్టి నీ రూపం వాక్కులకు అందనిది, వాగింద్రియాలకు చిక్కనిది. నీ రూపం ఒక్కొక్కప్పుడు అనేకం, ఒక్కొక్కప్పుడు ఏకం. సూర్యచంద్రుల కాంతి నీ స్వరూపమే. నీవు విశ్వరూపవు, విశ్వాకాశానివి, విశ్వాత్మవు, పరమేశ్వరివి. వేదాలు, వేదాంగాలు, సాంఖ్యాది యోగాలు నిన్ను ఆది మధ్యాంతరహితవని బోధిస్తున్నాయి. కార్యకారణరహితవని నిర్గుణ పరబ్రహ్మని కీర్తిస్తున్నాయి. సమిధలో అగ్ని ఉన్నట్లు ఈ ధీవృత్తిలో నీవు సర్వత్రా వ్యాపించి ఉంటావట. నీవు అనాఖ్యవు, షడ్గుణాఖ్యవు, బహ్వాఖ్యవు, త్రిగుణాశ్రయవు కనుక చైతన్య శక్తి మంతాలైన పదార్థాలన్నిటిలోనూ నీవు మహామహానంద స్వరూపం భక్తియోగులకు దర్శనమిస్తూ ఉంటుంది. సకలము నిష్కళము అయిన జగత్తునంతటా నీవే వ్యాపించి ఉన్నావు. అద్వైత బ్రహ్మం, ద్వైత బ్రహ్మం, నిత్య పదార్థాలు, అనిత్య పదార్థాలు, స్థూల సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థాలు, భూమి మీదను అంతరిక్షంలోనూ అంతరాళంలోనూ ఇతరత్రా ఉన్న సకల పదార్థాలు, అవి మూర్తాలు కావచ్చు, అమూర్తాలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, వాటిలో ఒక్కొక్కటే కావచ్చు. సమస్తాన్ని సర్వవ్యంజన రూపిణి అయిన నీ మహిమ చేతనే గుర్తించగలుగుతున్నాం. అశ్వతరుడు చేసిన ఈ స్తోత్రానికి వాగ్దేవి అనగా సరస్వతీమాత ప్రసన్నురాలయింది, ప్రత్యక్షమయ్యింది, తానుగా పలికింది. నాగరాజా, నీ తపస్సుకి సంతోషించాను. నీ స్తోత్రం నన్నెంతో మురిపింపజేసింది. ఏమి వరం కావాలో కోరుకో, నీ ఇష్టం, వెంటనే అనుగ్రహిస్తాను అన్నది. విష్ణు జిహ్వా స్వరూపిణి సరస్వతి, ధన్యుణ్ణి తల్లి. నీ అనుగ్రహాన్ని మించిన బలం మరి ఒకటి లేదు. సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకు, నా సోదరుడు కంబలుడికి సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు. ఆ శాస్త్రంలోని లోతులు, రహస్యాలు అన్నీ మాకు కటాక్షించు అని అన్నాడు.
అశ్వతర, నీ కోరికకు సంతసించాను. నీకు కంబళునికి సంగీత శాస్త్రమంతా ప్రసాదిస్తున్నాను, స్వీకరించండి అన్నది. ముల్లోకాల్లో మీకు సాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు, ఉండడు. ఈ క్షణం నుండి మీదే అగ్రపీఠం. నీవు చేసిన స్తోత్రంలో నా రూపాన్ని, గుణాలను అద్భుతంగా వర్ణించావు. నన్ను చాలా సంతోషపెట్టావు. దీన్ని భక్తితో తెల్లవారుజామునే పఠించిన వారికి అభీష్టాలన్నీ తీరతాయి. విద్య, తేజస్సు, ధనం, ధాన్యం, పశు, గృహ, సుతాది సమృద్ధి అన్నీ సిద్ధిస్తాయి. ఇవి నా ఆశీస్సులు అని పలికి ఆ సప్తజిహ్వ సరస్వతీదేవి అంతర్ధానం చెందింది. కంబల అశ్వతరులిద్దరూ గాంధర్వ విద్యాధురీణులయ్యారు. హిమాలయాల నుండి సరాసరి కైలాసానికి వెళ్ళారు. తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. తంత్రీలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు. త్రిసంధ్యలలోనే కాదు, అర్ధరాత్రి కూడా ఆ త్రినేత్రుణ్ణి ఆరాధించారు. ఉబ్బులింగడు అన్న మాటే కానీ ఒక పట్టాన కైలాసం దిగిరాలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. సోదరులలో భక్తి, నిష్ఠ, పట్టుదల మరింతగా వృద్ధి చెందాయి. షట్కాలాలలో సంగీతంతో శివార్చన చేస్తున్నారు. అప్పటికీ పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోండి అన్నాడు. సర్పభూషితంగా కందర్పదర్పభంగా ఇంతకాలానికి కటాక్షించావా తండ్రి? సరస్వతీదేవి ప్రసాదించిన సంగీత విద్య చరితార్థమయ్యింది. అష్టమూర్తి, పశుపతి మా ఇద్దరిది ఒకే కోరిక. కువలయాశ్వుడి ధర్మపత్ని మదాలస రాక్షసమాయకులోనే ప్రాణాలు విడిచింది. అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతి స్మరురాలై మునుపటిలాగానే శాంతికి సహనానికి పెట్టింది పేరై బ్రహ్మవిద్యాపరాయణురాలై యోగినిగా యోగమాతగా విరాజిల్లేలా కరుణించు అని అడిగారు. అప్పుడు శివుడు, నాగరాజా, మీరు నాకు ఆభరణములు, అందుకని మీరు అంటేనే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ కోరికతో అది రెట్టింపయ్యింది. కువలయాశ్వుడి సౌఖ్యం కోసం మీరు వరమడుగుతున్నారు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మదాలసని ఇంట కూతురై పునర్భవం చెందుతుంది. దీనికి నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది. నీ ఇంట జరిగే పితృతిథి నాడు మధ్యమ పిండాన్ని నువ్వు భుజించాలి. మదాలసను తలుచుకుంటూ భుజించాలి. పితృపూజ చేయాలి. ఆ క్షణంలోనే మదాలస యథాతథంగా అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది అని చెప్పారు. కంబలాశ్వతరులను దీవించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. సోదరులిద్దరూ సంతోషంతో పాతాళానికి తిరిగి వెళ్ళారు. పితృతిథి వచ్చింది. ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ విధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారం మదాలసను స్మరిస్తూ అశ్వతరుడు భుజించాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతని మధ్యమ ఫణ అగ్రభాగం నుండి మదాలస సద్యో యవ్వనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు. తమకు విశ్వాస పాత్రులైన ఇద్దరు నాగకన్యలను పిలిచి మదాలసకు తోడిచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాటు చేశారు. ఋతుధ్వజునికి బహూకరించడం కోసం మదాలసను పునరుజ్జీవితురాలని చేస్తానని తపస్సుకు వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనిపించలేదు. నాగకుమారులకు ఏమైందని అడిగే ధైర్యం లేక మిన్నకుండిపోయారు. ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలుర రూపాలు ధరించి భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజునితో ఆడుతూ ఉన్నారు. ఒకరోజు నాగరాజు తన బిడ్డలిద్దరినీ దగ్గరికి పిలిచి చెరోతుడపై కూర్చుండబెట్టుకుని, మీ ఇద్దరూ భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజునితో ఆడుకుంటూ ఉన్నారు, బాగానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమి? ఇదేనా స్నేహం అంటే? అతడికి మీరు ఏదో ప్రత్యుపకారం చేయాలని అనుకున్నారు కదా, మళ్ళీ ఆ మాటే అడగలేదు. ఏ లోకంలోనైనా ప్రయాణం చేసే కువలయాశ్వం అతడి దగ్గర ఉన్నది అని చెప్పారు కదా, దాన్ని ఎక్కి రమ్మనండి, నా ఆహ్వానంగా చెప్పండి అన్నాడు నాగరాజు. నాగకుమారులిద్దరూ సంబరపడ్డారు. తండ్రి ఎందుకో చెప్పడం లేదు కానీ ఏదో కథ ఉన్నది అని ఊహించారు. వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ బాలకులుగా మారిపోయారు. ఋతుధ్వజుణ్ణి కలుసుకున్నారు. కాసేపు ఆటపాటలు ఆడుకున్నారు. మిత్రమా, మనం ఇన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగాం కదా, నీవు మాత్రం ఒక్కసారైనా మా ఇంటికి రాలేదు. రమ్మని పిలవందే రాజకుమారుడు ఎలా వస్తావు? పిలవని తప్పు మాదే. మా తండ్రి గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. వారు నిన్ను చూడాలని అనుకుంటున్నారు.
నీ రాచమర్యాదలకు భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటిని ఒకసారి దర్శించు అని బ్రాహ్మణ బాలుర రూపంలో ఉన్న నాగ కుమారులు పలుకుతూ ఉంటే ఋతుధ్వజుడు ఎంతో ఆనందించి సంతోషపడ్డాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్దాం పదండి అని మిత్రుల ఇళ్లకు వెళ్ళడానికి రాచమర్యాదలెందుకు, మీ తండ్రిగారు రమ్మన్నారు కదా, వారికి నా మీద ప్రేమ కలగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల ఆశీస్సులు అమోఘంగా పనిచేస్తాయి. నడవండి వెళ్దాం. మీ ఇల్లు ఎక్కడో మాకు తెలీదు. దూరమా దగ్గర, నడిచి వెళ్దామా లేక కువలయాశ్వాన్ని పిలవనా అని అడుగుతూ ఉంటే ఋతుధ్వజుని అంగీకారానికి మురిసిపోయారు నాగకుమారులు. మిత్రమా సంతోషం, నీవు వస్తావన్నా అదే చాలు. మేము దగ్గరుండి తీసుకెళ్తాం. మా ఇల్లు దగ్గరంటే దగ్గరే, దూరం అంటే దూరమే. కువలయాశ్వాన్ని పిలవాల్సిన అవసరం లేదు. గౌతమీ నది దారిలో వెళ్ళాలి అని ముగ్గురు బయలుదేరారు. గౌతమీ నది చేరుకున్నారు. మిత్రమా ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. పవిత్ర నదికి ఆచమించి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మన విధి. నీవు నదిలో దిగి దోసిట నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర ఉంటాం. నిజం నువ్వే చూస్తావు కదా అన్నారు. అన్నట్లుగానే ఋతుధ్వజుడు కళ్ళు మూసి తెరిచేసరికి నాగలోకంలో ఉన్నారు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులు ఇప్పుడు సర్పశిరస్సులతో నాగకుమారులయ్యారు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఋతుధ్వజుడు. చెలికాడా క్షమించు, మేం బ్రాహ్మణ కుమారులం కాదు, నాగరాజు కుమారులం. ఇది నాగలోకం. నీతో స్నేహాన్ని వదులుకోలేక నిజం చెబితే నీవు మాతో స్నేహం చేయవని తలచి ఇంతకాలం బ్రాహ్మణ కుమారులుగా గడిపాం. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని చేసింది మాత్రం కాదు. అయినా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఈ ఒక్క విషయాన్ని దాచాం కనుక క్షంతవ్యులం, క్షమించు అన్నారు. ఋతుధ్వజుడు ప్రేమగా, మిత్రులారా అంత మాటలెందుకు, పర్వాలేదు. మీ ఆనందం కోసమైనా నాకు ఆనందం పంచారు కనుక ఇందులో క్షమార్పణల ప్రసక్తే లేదు. మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. అది సరే కానీ నడవండి, మీ నాగలోక అందాలన్నీ నాకు చూపించండి అన్నాడు. ముగ్గురూ కలిసి నాగలోక ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతుధ్వజుడు అక్కడి సిరిసింపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతుధ్వజుణ్ణి తమ ఇంటికి తీసుకొచ్చారు. తండ్రికి పరిచయం చేశారు. ఋతుధ్వజుడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు అశ్వతరునికి. అశ్వతరుడు ఋతుధ్వజుణ్ణి ఆనందంతో ప్రేమతో లేవనెత్తి కౌగిలించుకుని శిరస్సు నిమురుతూ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయన, మా పిల్లలు రోజూ చెబుతుంటారు నీ గురించి. నీ గుణగణాలు, నీ సౌహార్ద్రం, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం, నీ పరాక్రమం అన్నీ విన్నాను. ఎప్పటి నుండో నిన్ను చూడాలని అనుకుంటూ ఉంటే ఇప్పటికి లాపొసగింది. రా, ఇలా వచ్చి ఈ ఆసనంపై కూర్చో. ఈరోజు మాకు పండగ. మా ప్రియమైన అతిథివి. రాక మొదటిసారి వచ్చావు. నీకు తగిన మర్యాదలు చేయని. దయచేసి దేనికి అడ్డు చెప్పకు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నవి, కాదనడానికి వీలు లేదు సుమా, స్వీకరించవలసిందే అని అశ్వతరుడు ఇలా మాట్లాడుతూనే ఋతుధ్వజుని సముచిత ఆసనంపై కూర్చుండబెట్టి గంధమాల్యాదులు అలంకరించి రత్నఖచ్చిత నానావిధ స్వర్ణభూషణాలు ధరింపజేశాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయన, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నీకేమైనా వరమియ్యాలని అనుకుంటున్నాడు. ఏమి కావాలో నీకిష్టమైనది కోరుకో అన్నాడు. ఋతుధ్వజుడు ఆసనం దిగి నాగరాజుకి పాదాభివందనం చేశాడు. నాగవల్లభ, దైవానుగ్రహం వల్ల మీ వంటి పెద్దల ఆశీస్సుల వల్ల నాకు ఎలాంటి లోటు లేదు. మా ఇంట సకల సంపదలు సమృద్ధిగానే ఉన్నాయి. అందువల్ల నేను కోరుకోవలసినది ఏమీ లేదు. అయినా మీరు అడగమన్నారని మీ సంతృప్తి కోసం అడుగుతున్నాను. నా బుద్ధిలో ఎప్పుడూ అధర్మ చింతన కలుగకుండా మీ పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నాకిలాగే ప్రగాఢమైన భక్తి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వరాలివ్వండి చాలు అన్నాడు. రాజకుమారా, నీ సంస్కారం గొప్పది, చాలా ముచ్చటగానున్నది. నిన్ను చూస్తుంటే నీవు అడిగినవి నీ దగ్గర ఉండనే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ ఉంటాయి కూడా. ఇందులో నేనిచ్చేదేముంది, నీవు పుచ్చుకునేదేముంది? అందుచేత బాగా ఆలోచించుకుని నీకు అత్యంత ప్రియమైనదేమిటో అది కోరుకో. మొహమాట పడకు సుమా. అది ఎంతటి దుర్లభమైనదైనా పర్వాలేదు, కోరుకో, తీరుస్తాను. సంశయించకు. నా మాట సత్యం అన్నాడు నాగరాజు.
ఋతుధ్వజుడు నవ్వుతూ నాగకుమారుల వైపు చూశాడు. వారిద్దరూ తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు ఋతుధ్వజునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అడగడానికి సందేహిస్తున్నాడో వారికి తెలుసు గనక అది చెల్లించమని మిత్రుడు పక్షాన అడిగారు. నాగరాజు చిరునవ్వులు చిందించుతూ, రాజకుమారా, నాయన, కాలధర్మం చెందిన వారిని బ్రతికించి అదే శరీరంలోనికి తీసుకురావడం అసాధ్యం. అది దేవతలకైనా కష్టసాధ్యం. కానీ నీ కోరిక తీర్చడం మా విధి గనుక మదాలసను నీకు చూపుతాను. కేవలం చూసి సంతోషించి ఊరుకోగలవా అన్నాడు. నాగరాజా, మాయా మదాలస అయినా సరే ఒకసారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి. ఇదొక్కటే నా కోరిక అంటూ మరలా పాదాభివందనం చేశాడు ఋతుధ్వజుడు. నాగరాజు లేవనెత్తి ప్రేమతో వీపు నిమురుతూ చేయి పట్టుకుని నడిపించుకుంటూ రహస్య స్థావరం దగ్గరకు తీసుకెళ్ళి మదాలసను చూపించాడు. ఋతుధ్వజుడు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోవడానికి వెళ్ళబోయాడు. నాగరాజు పట్టుకున్న చేయిని వదలలేదు. నాయనా ఋతుధ్వజ, ఇది మాయా మదాలస. నీవు ముట్టుకుంటే మాయమవుతుంది. ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందించు, ఇప్పటికింతే అన్నాడు. ఇంకా ఆ మాటలు పూర్తి కాకముందే ఋతుధ్వజుడు మూర్ఛపోయాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూసింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ ఋతుధ్వజుని కలత తీర్చాడు నాగరాజు. తాను తన బిడ్డల కోరికపై మదాలస గురించి తపస్సు చేయడం, సరస్వతీ మహాదేవుల ప్రసాదంగా ఆమెను పునరుజ్జీవింపజేయడం అంతా వివరించి మదాలస ఋతుధ్వజులను ఒకరికొకరిని అప్పగించాడు. దంపతులు ఒకేసారి సాష్టాంగపడ్డారు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియమిత్రులు నాగకుమారులిద్దరూ ఆనంద బాష్పాలతో పులకించిపోతూ తప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. మల్లె మొగ్గలు, ముత్యాలు కలిపి దోసిళ్ల కొద్దీ ఆ నవదంపతుల మీద కుమ్మరించారు. మదాలస ఋతుధ్వజులు ఆ రోజు అక్కడే ఉండి అమృతమయమైన విందులారగించి విశ్రమించారు. మరునాడు అందరి వద్ద సెలవు తీసుకుని కువలయాశ్వాన్ని స్మరించాడు. అదొచ్చింది. ఇద్దరూ ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ప్రియమిత్రులు ఇక్కడ ఉన్నారన్న మాట మర్చిపోవద్దు అన్నారు. నాగకుమారుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిత్రమా, నీ చిరకాల వాంఛ నెరవేరింది. సంతోషమే. కానీ రేపటి నుండి మన ఆటపాటలు ఉండవు కదా. పోనీలే, మీ పిల్లల్ని ఆడించడానికి వస్తుంటాము. జ్ఞాపకం పెట్టుకుని పిలవండి, వెళ్ళిరండి అంటూ ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయారు. ఋతుధ్వజునికి దిగులుగానే ఉంది. కానీ ప్రియ మదాలస మరలా లభించడంతో ఆనందంతో మనస్సు రాజధాని వైపుకు పరుగులు తీసింది. నాగరాజుకి మరి ఒకసారి నమస్కరించి బయలుదేరారు మదాలస ఋతుధ్వజులు. కువలయాశ్వం మీద ఆకాశ మార్గాన వస్తున్న మదాలస రాజకుమారులను చూసి ప్రజలంతా ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయారు. చనిపోయాడు అనుకున్న రాజకుమారుడు మళ్ళీ తిరిగి రావడం ఆశ్చర్యమైతే, తమ కన్నుల ఎదుటే ప్రాణాలు వదిలిన మదాలస పునరుజ్జీవితమై రావడం ఈనాటి ఆశ్చర్యం. ఏమైతేనేమి కథ సుఖాంతమయ్యింది. దేవతలు దయతలచారు, అంతే చాలు అని ప్రజలు జయజయధ్వానాలు చేశారు. కోలాహలమేమిటి అని రాజదంపతులు రాజప్రసాదం వైపుకి వెలుపలికి వచ్చి చూశారు. ఎట్ట ఎదుట కువలయాశ్వం మీద కొడుకు కోడలు. ఇది కళ నిజమా అనుకునే లోపలే దంపతులు అశ్వం దిగి వచ్చి పాదాభివందనం చేశారు. కొడుకును తండ్రి, కోడల్ని తల్లి కౌగిలించుకుని ఆనంద బాష్పాల్లో మునిగారు. అందరూ తేరుకున్నాక జరిగిందంతా పూసగుచ్చినట్టుగా వివరించాడు ఋతుధ్వజుడు. రాజుగారు రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిపించాడు. సకల దేవతలకు ఆరగింపులు జరిపారు. భూరి దక్షిణలతో అందరినీ ఆనందపరిచారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ దత్త శరణం మమ.